ఛీ! ఇదెలా మిస్ అయినో నాకిప్పటిదాకా తెలీదు. ఎందుకంటే, ఇంత మంచి పార్క్ ఉందని నాకు అసలుకే తెలవదు. మనకు హైదరాబాద్‌కెళ్ళే రూట్‌లో ఇది మనకొచ్చేసి విజయవాడ టెంపుల్ దగ్గర ఒక ఫ్లైఓవర్ అయితే ఉంటుంది గదా! దిగినంపనే మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది. వయా హైదరాబాద్‌కెళ్ళే రూట్‌లో. కానీ ఇది మనకి ఒక హైదరాబాద్‌లో లుంగిని పార్క్ ఉంది గదా! లుంగిని పార్క్ లాగానే సేమ్ ఇక్కడైతే ఉంటుంది. ఎంట్రీ ఫీజ్ వచ్చేసి రూ. 10 అయితే తీసుకుంటారు. కానీ లోపల మాత్రం చానా ప్రశాంతంగా అయితే ఉంటుంది. విజయవాడలో చానా హీటు. ఎందుకంటే మన హైదరాబాద్‌లోనంత వెదరు అన్నిటికి మనం హైదరాబాద్‌లో అయితే తట్టుకోగలుగుతాం గానీ, ఇక్కడ ఆంధ్రాలో అండ్ విజయవాడలో అయితే చానా హీట్ అయితే ఉంటుంది. మనకి మార్నింగ్ అయినా, ఈవినింగ్ అయినా మనం ఈ పార్క్ గాని విజిట్ చేసినామంటే గన చానా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. అందులో ఏందంటే బోటింగ్ చానా లో బడ్జెట్‌లో అయితే బోటింగ్ అయితే ఉంటుంది ఇక్కడ. అందులో మన హైదరాబాద్‌లో వచ్చేసి మొత్తం మూసీ నది కాబట్టి మనకు వాటర్ ఇటేటివి ఉంటాయి. ఇక్కడికొచ్చేసి మొత్తం ప్యూర్ వాటర్ అండ్ కృష్ణా నది కాబట్టి పీస్‌ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చు. అందులో ఈ ఇక్కడ నుంచి చూస్తుంటే నాకొక కేరళ టైప్ అయితే అనిపించింది. అంటే ఏదైనా టూర్‌కి విజిట్‌గా వెళ్ళినప్పుడు తమిళనాడు అండ్ కేరళ ఇలా ఎళ్దాం గదా! ఇక్కడ మనకి కృష్ణా నది బ్యారేజ్ పైన ఈ వాటర్ అంతా ఫ్లోయింగ్ మొత్తం హైలైట్ ఉంటుంది. తర్వాత ఇక్కడ హైలాండ్ ఉంటుంది. అంటే హైలాండ్‌లో రిసార్ట్‌లు అన్నీ ఉంటాయి. ఫోటో షూట్ చేసుకోవడానికి మనకి వెడ్డింగ్ ఫోటో షూట్ చేసుకుంటారు కదా! అన్నీ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. దానికి తగ్గట్టు ప్రైజ్‌లయితే ఉంటాయి. ఇక్కడ నుంచి అవతల మనకి ఐలాండ్‌కి వెళ్ళడానికి రూ. 100 అయితే చార్జ్ చేస్తారు బోటింగ్ వాళ్ళు. హైలైట్ అయితే ఉంది పార్కు. మీరు విజయవాడకొచ్చినప్పుడు తప్పకుండా మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే ఈ పార్క్‌ని అయితే విజిట్ చేయండి. మనకక్కడ దూరంగా కనబడుతుంది గదా! అదే ఐలాండు. కానీ పార్క్‌లో దాదాపు మనుషుల కన్నా కాకుల గోళనే ఎక్కువుంది. చాలా కాకులైతే ఉన్నాయి ఇక్కడ. తర్వాత మరి ఈవినింగ్ పూట గాని వచ్చారనుకో సన్‌సెట్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా హైలైట్‌గా అయితే ఉంటుంది. కానీ ఇక్కడ చల్ల గాలి విజ విజయవాడలో ఎంత వేడున్నా గానీ ఇక్కడ కొంచెం హీట్ అయితే తక్కువైతే అనిపిస్తుంది. సో, ఈవినింగ్ అన్నా, మార్నింగ్ అన్నా రండి పార్క్ మాత్రం హైలైట్ ఉంటుంది. చాలా బాగుంది పార్కు. నేను అవతల నుంచి దుంకేసి వచ్చేసా. చాలా మందున్నారు అవతల. సో, ఒక మన చిన్న లుంబిని పార్క్ లాగా ఉంది గానీ, అంత పెద్దగా అయితే లేదు. కానీ బోట్ మాత్రం హైలైట్ ఉంది. ప్రశాంతంగా చూపిస్తుంది ఇక్కడ. నిజంగా అంటే మస్తు హైలైట్ ఉంది అంత పార్క్ కూడా. ఆహా! అంతా అక్కడ మొత్తం అక్కడ కూర్చోనున్నా ఇంతసేపు నేను. సో, ఇటు వచ్చేసినా నేను. చుట్టుముట్టు కొండలు. ఎంట్రీ ఫీజ్ అయితే రూ. 10 తీసుకున్నాడు. తర్వాత వచ్చేసి ఇంకా లోపలికొస్తే మొత్తం లవర్సే ఉన్నారు. సో, విజయవాడకొచ్చినప్పుడైతే ఈ ప్లేస్ మాత్రం మిస్ కాకండి. ఎందుకంటే ఇక్కడ సాయంత్రం పూట విజయవాడలో హీట్ ఎక్కువ గానీ, సో ఇక్కడ బాగుంది. చల్లగుంది పర్లేదు. లోపల ఇంకా ఇక్కడున్నంత హీట్ ఇంకా సిటీలో చాలా హీట్ ఉంటది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక మచిలీపట్నం ఒక 70, 80 కిలోమీటర్స్ అక్కడ మచిలీపట్నం సముద్రం ఎక్కువ ఇక్కడ దగ్గరలో కాబట్టి దాదాపు ఒక 100 కిలోమీటర్స్ దూరంలో ఎటైనా హీటే ఉంటది ఇక్కడ ఆంధ్రాల. మన హైదరాబాద్ అంత వాతావరణం ఇక్కడ అయితే ఉండదు. సో, ఇక్కడ బోటింగ్ చేయాలన్నా, ఏం చేయాలన్నా బాగుంది ఇక్కడైతే. సో, ఏదైనా నేను ఇలాంటి ప్లేస్‌లకెళ్ళినప్పుడు ఇలాంటివి ఏమైనా మ్యాప్‌లో చూసుకొని ఇలాంటి విజిట్ చేస్తూ ఉంటా. ఏదైనా ప్లేస్‌లకెళ్ళినప్పుడు చిన్నప్పటి నుండి విజయవాడకొచ్చాను. సో, ఈరోజైతే ఇది చూశాను. సో, బాగుందిక్కడ. నిజంగా అంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒక్కడినే ఉన్నా గానీ అదొక బెటర్ ఫీలింగ్. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై శ్రీరామ్.